రాష్ట్రంలో మద్యం దుకాణాల ఎంపిక కోసం చేపట్టిన దరఖాస్తుల దాఖలు ప్రక్రియలో కీలకమైన లక్కీ డ్రా ప్రారంభమైంది. తాజా వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ నల్గొండ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 329 మద్యం దుకాణాలకైతే మరికొద్దిసేపట్లో అయితే ఆ లక్కీ డ్రా ద్వారా ఈ ఎంపిక ప్రక్రియ అయితే ప్రారంభంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడ మద్యం దుకాణాలకు సంబంధించి లక్కీ డ్రా ద్వారా అయితే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 329 మద్యం దుకాణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 9,991 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. నల్గొండ జిల్లా కేంద్రంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో 154 మద్యం షాపులు ఉన్నాయి. దీనికి సంబంధించి 4,906 అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 93 మద్యం దుకాణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2,487 దరఖాస్తులు అయితే వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 82 మద్యం దుకాణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి 2,598 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 329 మద్యం దుకాణాలకు సంబంధించి 9,901 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దీనికి సంబంధించి ఆయా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఈ లక్కీ డ్రా ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. అనంతరం ఎవరైతే ఎంపిక అయ్యారో వారికి ఎంపిక అయిన తర్వాత లక్కీ డ్రా ద్వారా ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారికి దరఖాస్తులు కూడా ధృవీకరణ పత్రం కూడా అందజేస్తారు. రేపు అయితే 6 వంతుల్లో ఒక భాగం వీళ్ళు జమ చేసి ఈ మద్యం షాపులకు సంబంధించి షాపులు అయితే రన్ చేసుకోవచ్చు. 1వ తారీఖు నుంచి కూడా ఈ షాపులు అయితే రన్ చేసుకోవడం కూడా అధికారులు అయితే అనుమతి ఇచ్చారు. అయితే ప్రస్తుతం అయితే ఈ లక్కీ డ్రా అయితే మరికొద్ది క్షణాల్లో అయితే ప్రారంభంగానే ఉంది. ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం ప్రస్తుతం. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఆధ్వర్యంలో అయితే ఈ లక్కీ డ్రా అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా 1 నుంచి 15 షాపులను అయితే పిలిచి దాన్ని ఒక లక్కీ డ్రా ద్వారా అయితే ఒక బాక్స్లో వేసి ఆ టోకెన్లు అన్నింటిని కూడా ఆ బాక్స్లో వేసి ఒకదాని తర్వాత ఒక షాప్ తర్వాత మరొక షాపుని అయితే ఎంపిక చేస్తారు. ఇలా షాపులు అయితే ఎవరైతే ఎంపిక అవుతారో లక్కీ డ్రా ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి అయితే ధృవీకరణ పత్రం కూడా అందజేయనున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 3 జిల్లాల్లో ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో అయితే ఈ లక్కీ డ్రా అయితే నడుస్తుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో అయితే ఈ లక్కీ డ్రా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవర్ ఆధ్వర్యంలో అయితే ఈ లక్కీ డ్రా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 1వ నెంబర్ షాప్కి అయితే లక్కీ డ్రా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అయితే ఈ టోకెన్లను అయితే ఆ బాక్స్ లో ఉన్నటువంటి టోకెన్లు తీసి ఆ టోకెన్ చూపిస్తున్నారు. వారిగా విజేతగా నిలుస్తారు. ఇప్పుడు 1వ నెంబర్ షాప్ కి అయితే లక్కీ డ్రా కొనసాగింది. దీనికి సంబంధించి ఒక టోకెన్ అయితే బయటకు చూపించారు. వారిని విజేతగా ప్రకటిస్తారు. 1వ నెంబర్ షాప్ కు సంబంధించి 21వ నెంబర్ అభ్యర్థికి అయితే ఈ విజేతగా కూడా నిలిచారు. దీనికి సంబంధించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ గారు అయితే ఆ విజేతను అయితే ప్రకటించారు. 21వ నెంబర్ షాప్కి ఎవరైతే టెండర్ వేస్తారో ఆ టోకెన్లకు సంబంధించి 21వ నెంబర్ అభ్యర్థి అయితే విజేతగా నిలిచారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా మొత్తం కూడా 154 షాపులకు సంబంధించి అయితే ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే 1వ నెంబర్ షాప్కి అయితే లక్కీ డ్రా ద్వారా అయితే ఎంపిక అయితే పూర్తయింది. ఇప్పుడు 2వ షాపుకి లాటరీ తీస్తున్నారు. తర్వాత 3వ నెంబర్ షాపు 4వ నెంబర్ అలాగే మొత్తం నల్గొండ జిల్లాలో మొత్తం 154 షాపులు ఉన్నాయి. 154 షాపులు అయితే ఈ లక్కీ డ్రా ద్వారా అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్.